కొవ్వును కరిగించే సబ్జా గింజల గురించి తెలుసుకుందాం. సబ్జా గింజలు వీటినే బేసిల్ సీడ్స్ అని కూడా పిలుస్తారు. ఈ సబ్జా గింజలు చూడటానికి నల్లగా కొద్దిగా ఓవల్ లేదా రౌండ్ షేప్లో ఉంటాయి. అలాగే వీటిలో డైటరీ ఫైబర్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. విటమిన్ కే, విటమిన్ ఏ, ఐరన్, అలాగే ప్రోటీన్ ఫ్యాట్స్ అనేవి కూడా ఎక్కువగా ఉంటాయి. సబ్జా గింజల్లో డైటరీ ఫైబర్స్ ఎక్కువగా ఉండటం వల్ల ఎవరైతే బరువు తగ్గాలనుకుంటున్నారో వారు వీటిని తీసుకుంటే తొందరగా బరువు తగ్గుతారు. ఎందుకంటే వీటిలో ఫైబర్ ఉంటుంది కాబట్టి కొద్దిగా తిన్నా కూడా కడుపు నిండుగా అనిపిస్తూ ఉంటుంది. అలాగే బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేయడానికి, మలబద్ధకంతో బాధపడేవారికి, గ్యాస్ ప్రాబ్లం ఉన్నవారికి, ఎసిడిటీతో బాధపడేవారికి ఈ సబ్జా గింజలనేవి చాలా ఉపయోగపడతాయి. ప్రధానంగా సబ్జా గింజల్లో విటమిన్ కే ఉండటం వల్ల ఎవరికైతే హెల్త్ సమస్యలు ఉంటాయో వారు కూడా ఈ సబ్జా గింజలు ప్రతిరోజు తీసుకోవచ్చు. స్కిన్ ప్రాబ్లం ఉన్నవారికి సబ్జా గింజల వల్ల చర్మం కాంతివంతంగా ఉండటానికి కూడా సహాయపడుతుంది. ఈ సబ్జా గింజల్లో ఆల్ఫా లినోలెనిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటుంది. ఇది కొవ్వులను తగ్గిస్తూ శరీరంలో జీవక్రియను వేగవంతం చేస్తుంది. వీటిని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల పొట్ట కొవ్వు కూడా తగ్గిపోతుంది. సబ్జా గింజలను ఎప్పుడైనా నానబెట్టినవి తీసుకోవాలి, కానీ డ్రైగా ఉన్నవి ఎప్పుడు తీసుకోకూడదు. నానబెట్టకుండా తీసుకున్నట్లయితే ర్యాష్ వచ్చే అవకాశాలున్నాయి, అంటే గొంతులో ఇరుక్కుపోయే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. అందుకే ఎప్పుడైనా మనం సబ్జా గింజలను నానబెట్టి తీసుకోవాలి. 100 గ్రాముల సబ్జా గింజలు తీసుకుంటే మంచిది. ఈ గింజల్ని కొద్దిగా గోరువెచ్చని నీళ్ళలో వేయాలి. వీటిని కనీసం 15 నిమిషాల పాటు నానబెట్టాలి. 15 నిమిషాల తర్వాత ఈ గింజల్ని కొద్దిగా తీసుకొని అందులో నీళ్లు కలుపుకొని తాగాలి. ఎండాకాలం వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల వడదెబ్బ కొట్టకుండా ఉంటుంది. వీటిని ఉదయం పరగడుపున తాగితే మంచి ఫలితాలను పొందుతారు. ఇందులో ఉప్పు లేదా తేనె కూడా కలుపుకొని తాగొచ్చు. సబ్జా గింజలు కొవ్వును కరిగించడానికి ఎలా ఉపయోగపడతాయో తెలుసుకున్నాం కదా. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.